హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వ్లాగ్ చేయబోతున్నాను. అదేంటంటే హైదరాబాద్కి వెళ్ళాం మా ఫ్యామిలీ మొత్తం. ఏం జరిగింది, ఎలా జరిగింది, నేను ఎలా జర్నీ చేశాను, ఏం బై చేశాను, ఏమేం విజిట్ చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టేషన్కి అయితే కంగారుగా బయలుదేరాం. ఎందుకంటే నియర్ బై ఉండగానే మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరాం. ట్రైన్ అసలు అందుతుందో, అసలు రీచ్ అవుతామా కామా అని అనుకున్నాం. చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. కానీ మేము వెళ్ళిన తర్వాత ఒక 15 మినిట్స్కి అయితే ట్రైన్ వచ్చిందండి. చాలా రష్ ఉంటుంది ట్రైన్లో. ఫస్ట్ అయితే సీట్ దొరకలేదు. మేమేం బుక్ చేసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ 5 కదా, సీట్ దొరుకుతుందిలే అనుకున్నాం. కానీ అప్పుడు కూడా జనాలు చాలామందే ఉన్నారు. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. అందుకని చెప్పి సీట్ అయితే దొరకలేదు. కానీ పోతూ పోతూ సెట్ అయిపోయాం. చూడండి, ఇక్కడ మార్నింగ్ కదా, అసలు ఏం తిని వెళ్ళలేదు. ఇక్కడ టీ అయితే తీసుకొని తాగాం. చాలా బాగుండే టేస్ట్. మా అక్క అయితే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేస్తుంది. తను చిన్నప్పుడు ఎప్పుడు పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా కొన్ని మంత్స్ అప్పుడు ట్రైన్ ఎక్కిందట. ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కింది. అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. మంచిర్యాల నుండి సికింద్రాబాద్కి అయితే ఒక 6 to 7 అవర్స్ అయితే జర్నీ అవుతుందండి. ఈ జర్నీ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేస్తే దిగేసాం. ట్రైన్ దిగేసి ఇలా ఆర్టీసీ బస్ అయితే మళ్ళీ ఎక్కినాం. మా చెల్లె వాళ్ళ ఇంటికి, హైటెక్ సిటీలో ఉంటారు మా చెల్లె వాళ్ళు. ఇంటికైతే వెళ్ళాం. నెక్స్ట్ డే సాటర్డే మా చెల్లి పూజ చేస్తుంది. చూడండి దాని పూజ గది ఎలా ఉందో. చిన్నగా ఈ ఆఫీస్కి వెళ్తుంది కదండి, సాఫ్ట్వేర్ కదా, అన్నీ చేయాలంటే కుదరదు కదా, అందుకే ఇలా చిన్నగా పెట్టుకుంది. ఇది బాగుంది కదా అగరబత్తిది. చూడండి, ఇక్కడ నేనైతే ముగ్గు వేశాను. చాలా బాగుంది కదా ముగ్గు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ నా బాబుకి జావా తాగిపిస్తుంది. ఏదైనా టూర్కి కానీ విజిటింగ్ కానీ వెళ్తే మనతో పాటు మన అమ్మ అయితే ఉండాలండి. లేకుంటే చాలా కష్టం పిల్లల్ని ఎంగేజ్ చేయడం అయితే. ఈ రోజుల్లో పిల్లల్ని అయితే అస్సలు చాలా కష్టం. షాపింగ్ కానీ ఏం చేయాలన్నా వాళ్ళతో అస్సలు మనం చేయలేమండి, ప్రశాంతంగా కొనలేము. మా బాబు అయితే చాలానే ఇబ్బంది పెట్టాడు. కానీ నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నా బాబుని చూసుకోవడంలో చాలా బాగుంటుంది. మా అమ్మ, మా అక్క పిల్లలు, మా మరిది, మా చెల్ల, ఇలా ఇలా మా అందరూ కాసేపు ఎత్తుకుంటే అలా నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇక్కడ చార్మినార్కి అయితే వెళ్ళాం. చార్మినార్ విజిట్ చేసాం. చార్మినార్ అంటే ఫేమస్ బ్యాంగిల్స్ కదా, చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ. ఎక్స్పెషల్లీ మన ఉమెన్స్కి అయితే ఇక్కడ గర్ల్స్కి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. జ్యువెలరీ ఇక్కడ నాకు ఇవి కనిపించాయి. ఇవేంటో కామెంట్ చేయండి. నేనైతే బెర్రీస్ టైప్ ఆఫ్ బెర్రీస్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చార్మినార్ మధ్యలో ఉండి, చార్మినార్కి 4 సైడ్స్ అయితే షాపింగ్స్ ఉంటాయి కదా, అందులో మేము ఒక 2 సైడ్స్ మాత్రమే తిరిగాం అనుకుంటా. ఎందుకంటే ఫుల్ ఎండ, చాలా బాగా షాపింగ్స్ అయితే ఉన్నాయి. కానీ మేము మాత్రం సగమే విజిట్ చేసాం. ఎందుకంటే అలసిపోయాం ఎండకి. జనాలు కూడా చాలా బాగున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా ఫుల్ మంది ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ అయితే కేఎల్ఎం ఫ్యాషన్కి వెళ్ళాము. ఏం తీసుకున్నాను అనేది ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. చూడండి మధ్య మధ్యలో. ఇప్పుడైతే ఇక్కడ నేను చార్మినార్లో ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను. 2 pairs ఆఫ్ జుంకాలు అయితే తీసుకున్నాను, ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. తక్కువ కాస్ట్ కూడా, 50, జస్ట్ 60 అలానే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. అదే ఇక్కడ షాప్లో అడిగితే 150 చెప్తారు ఒక పేర్కి. చార్మినార్ వెళ్తే ఎప్పుడైనా ఇలాంటి షాపింగ్ మాత్రం కంపల్సరీ చేయండి. చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా. ఇక్కడ నేనైతే నెక్ పీస్ తీసుకున్నాను. ఈ నెక్ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా కింద ముత్యాలు కూడా వచ్చాయి. వైట్ పల్సెస్ వస్తే చాలా బాగుంటుంది కదా నెక్ పీసెస్. ఇది కూడా తీసుకున్నాను. మెరూన్ కలర్ స్టోన్స్తో వచ్చి చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే నా బాబుకు వాచ్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు చార్మినార్ వెళ్ళాను కదా, ఇక్కడైతే చాలా ఉంటాయి అవి చార్మినార్లో. అందుకని ఇక బెల్ట్, వాచ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇలా హ్యాండ్ బ్యాగ్ లేదు, అందుకనే తీసుకున్నాను. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. అక్కడ ఏదైనా ప్రతి వస్తువైనా 100, 200, 150 ఇలాగే ఉంటాయి. 50 నుంచి స్టార్ట్ అవుతాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇలా కొన్ని మాత్రమే తీసుకున్నాను, నాకు నచ్చినవి అండర్ బడ్జెట్లో. ఇక నెక్స్ట్ డే అయితే సండే. ఇక్కడ చూడండి, నా బాబు అయితే బెడ్లో ఆడుకుంటున్నాడు. నా అక్క బాబు ఫోన్ చూస్తున్నాడు. నా చెల్లి అయితే వంట చేస్తుంది. ఇక్కడ మా అక్క, మా మరిది అందరూ కలిసి వంట చేస్తున్నారు. ఇది చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీలోకి ఇలా గ్రేవీ, ఆనియన్, టమాటో ఇలా మిక్స్ చేసి పోసారు. చాలా బాగుండే కర్రీస్ అయితే. చికెన్ కర్రీ విత్ పూరి కూడా చేసింది మా చెల్లి. ఇక్కడ ఇది లివర్ ఫ్రై చేస్తుంది మా అక్క. లివర్ ఫ్రై కూడా చాలా బాగుండే టేస్ట్. మేమైతే చాలా బాగా తినేసాం. ఇక తినేసి ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళాం. మా చెల్లె వాళ్ళకి దగ్గరగా ఉంటుంది హైటెక్ సిటీలో, ఇది కొండాపూర్లో. ఏఎంబీ మాల్ చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మాల్లో 7 ఫ్లోర్స్, 6 ఫ్లోర్స్ ఉంటాయి.
ప్రతి ఫ్లోర్‌కి చాలా బావుంటాయండి ఐటెమ్స్ అయితే. మీరెప్పుడైనా విజిట్ చేస్తే, హైదరాబాద్ విజిట్ చేస్తే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బావుంటాయి ఐటెమ్స్. ఏఎంబీ మాల్‌లో అయితే కిచెన్ ఐటెమ్స్ చాలా బావుంటాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. అందులో నేనొక నెయ్యి వేసుకుంటాం కదా! అది ఒక తీసుకున్నాను. ఒక బాక్స్ చాలా బావుంది. క్యూట్‌గా, చిన్నగా ఇలా చిన్న చిన్న క్యూట్ బాక్సులు చాలా బావున్నాయి స్టీల్‌లో. మాల్‌లో అయితే దాదాపు అన్ని షాపులు కవర్ చేసాం. ఎందుకంటే నీడలో ఉంటాం కదా! ఏసీ ఉంటది. అందుకనే చాలా బాగా ఎంజాయ్ చేశాం. మాల్‌లో చాలా పిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డీమార్ట్‌కయితే వెళ్తున్నాను. జస్ట్ చూద్దాం ఏముంటాయి. మన దగ్గర ఉన్న డీమార్ట్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా అనుకున్నా. బట్ సేమే ఉంది అక్కడ కూడా. ఇలా మాల్స్‌లో ఇలా వేషం వేసుకొని ఉంటారు కదా! ఇలా పాండాలాగా బట్టలు వేసుకొని స్పైడర్ మ్యాన్ లాగా అలా ఉంటారు కదా! చూడండి ఇక్కడ గూడా అలాగే ఉన్నాడు. మా బాబుని మా మరిది అక్కడికి తీసుకెళ్తే కిస్ చేసాడు హ్యాండ్ పైన. వాడైతే చాలా బాగా నవ్విండు. ఇగ ఇదైతే చెప్పనక్కర్లేదండి. మాల్స్‌లో ఇవైతే చాలా బాగుంటాయి. నా బాబైతే వాటిని చూసి అస్సలు ఒక్కటెక్కిస్తే ఇగ దిగనే దిగడు. మళ్ళీ అలాగని జెప్పి ఇంకొకటి అని జెప్పి నేను చాలా బానే పెట్టేసాను ఖర్చు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా! ఇలాంటివి తప్పదు. పిల్లల ఆనందం కోసం. ఇక్కడ నా బాబు, మా అక్క బాబాయ్, నేను ముగ్గురమైతే వెళ్ళాం. చాలా బాగా అనిపిచ్చింది ఈ రైడ్. ఒక రౌండ్ ఏపిస్తారు. ఒక 200 అలా తీసుకుంటారు ఒక క్యాండిడేట్‌కి. ఓవరాల్‌గా మాల్ వ్యూ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా చెల్లె వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఈ మాల్‌కైతే వెళ్తాను. ఇక్కడ కింద చిన్న చిన్న షాప్స్ పెట్టి, ఇలా ఫోన్స్ పెట్టి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. అలాంటివి పెడతారు మాల్స్‌లో. చాలా బావుంటది. మీరెప్పుడైనా వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బావుంటది. ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మా పిల్లలకి కోల్డ్, కఫ్ అయిపోయింది. మాకు కూడా అంతా బాడీ పెయిన్స్ ఇలా ఉంటది జర్నీ చేస్తే. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అందుకని ఏమవ్వదు. సడెన్‌గా ఇలా ఇంట్లో నుంచి జర్నీ చేసేసరికి అలా అయిపోయింది. పిల్లలు కూడా బాగా అలసిపోయారు. ఇగ నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాం. మా హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మా అక్క పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే సమ్మర్‌లో మమ్మల్ని ఎక్కడికైనా కంపల్సరీ తీసుకెళ్ళాలని చెప్తే ఇలా తీసుకెళ్ళాం మేమైతే. ఇంకా ఏఎంబీ మాల్‌లో ఏం క్లాత్స్ తీసుకున్నాననేది ఇక్కడ చూపిస్తున్నాను. మా బాబుకైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. షర్ట్ ఇలాగా షార్ట్ వచ్చింది. జీన్స్ షార్ట్. చాలా బావుంది డ్రెసెస్ అయితే. ఇంకా ఏం తీసుకున్నానంటే ఇలా టీ షర్ట్స్ తీసుకున్నాను. సింగిల్ వే చాలా బావున్నాయి కలర్స్ అయితే. చిన్న పిల్లలకి ఇలా కలర్స్ చాలా బావుంటాయి కదా! ఇక్కడ 150, 200 అలా స్టార్టింగ్ అయితే అలా తీసుకున్నాను. అలా 500, 700 వరకి రేంజ్‌లో తీసుకున్నాను. అంత బాగా తీసుకోలేదు. ఈ టీ షర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నా కోసం అయితే నేను ఏఎంబీ మాల్‌లో ఈ టాప్ తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్‌తో వచ్చి చాలా బావుంది. బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా! అలా వచ్చింది. నాకు ఒకటి కూడా లేదు. ఇలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అయితే వెళ్ళానని చెప్పాను కదా! అక్కడ ఏం తీసుకున్నానంటే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. 2 పీస్ సెట్ అంటారు కదా! 3 పీస్ సెట్ కాదు 2 పీస్ సెట్ తీసుకున్నాను. టాప్, ప్యాంట్ మాత్రమే వస్తది. చున్నీ రాదు 2 పీస్ సెట్‌లో. 3 పీస్ సెట్‌లో అయితే చున్నీ వస్తది. ఇదైతే ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చాలానే విజిట్ చేద్దామని అనుకున్నాం. జూ పార్క్ తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిపిద్దాం అనుకున్నాం. బట్ అవ్వలేదు. శిల్పారామం కూడా వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ, మా హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా చిన్నగా చాలా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.